It is such a pleasure to join all of you. మీలో చాలా మంది అంటే నేను అమెరికాకు వెళ్ళక ముందు పరిచయలో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ సచ్ ఎ ప్లెజర్ టు షేర్ గాడ్స్ వర్డ్ విత్ యూ. మరి ఒకసారి పీలాజస్ అన్న, డేవిడ్ రాజ్ కుమార్ అన్న వీళ్ళు ఇచ్చినటువంటి ఆహ్వానానికి, అట్ ద సేమ్ టైమ్ ద అదర్ చర్చ్ ఎల్డర్స్ అండ్ చర్చ్ మెంబర్స్ అండ్ ఆల్సో దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్ యూట్యూబ్ లైవ్, ఇట్స్ ఎ ప్లెజర్ టు షేర్ గాడ్స్ వర్డ్. సో లెట్ మీ ప్రే. ప్రార్థన చేసుకొని మన హృదయాలను మనసులను సిద్ధం చేసుకొని దేవుడు మనతో మాట్లాడే విధంగా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ దినాన్ని మా జీవితాలకు మీరు బహుమానంగా ఇచ్చినందుకు స్తుతులు, వందనాలు ప్రభువా. మరి ప్రతి నూతన దినము, ప్రతి నూతన ఊపిరి మీరు మాకు ఇచ్చే గొప్ప బహుమానం. మరి ఎన్నో సంవత్సరాలు మేము ఊపిరిని చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాం. ఈ కరోనా వచ్చేంత మటుకు కూడా ఊపిరి యొక్క విలువ చాలా మంది మేము తెలుసుకోలేదు, పట్టించుకోలేదు. నిజంగా శ్వాస, ఒక చిన్న ఊపిరి, అది మా జీవితానికి ఎంత అవసరమైంది. అయినా లెక్కలేనన్ని ఊపిరులు మీరు మాకు కంటిన్యూస్గా, మేము అడిగినా అడగకపోయినా కృప చూపిస్తూ మీరు మాకు ఇస్తూనే ఉన్నారు. క్షమించండి ప్రభా, మేము ఎప్పుడు దాని విలువను తెలుసుకోలేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు వీఆర్ బికమింగ్ మోర్ అవేర్ ఆఫ్ ద వండర్ఫుల్ గిఫ్ట్ ఆఫ్ బ్రెత్. ఊపిరే కాదు, జీవితాన్ని ఇచ్చారు, రక్షణని ఇచ్చారు, నీ వాక్యాన్ని ఇచ్చారు, పరిశుద్ధాత్మని మీరు మాకు బహుమానంగా ఇచ్చారు ప్రభా. నీ బిడ్డలుగా, సేవకులంగా, జాయింట్ చర్చ్ మెంబర్స్ తో పాటు ఇంకా ఎవరెవరైతే చూస్తున్నారో మేమందరం కూడా నీ స్వరాన్ని వినడానికి ఇక్కడికి వచ్చున్నాం ప్రభా. మరి ఎటువంటి అంతరాయం లేకుండా, మరి టెక్నాలజీ వలన ఎటువంటి ఇంటరప్షన్ కానీ ప్రాబ్లం లేకుండా, మరి ఇంకా ఎలక్ట్రిసిటీ వలన కూడా ఇంకా ఎటువంటి సాతాను శోధలు కూడా ప్రభా మాకు లేకుండా, సాతాను అంధకార శక్తులన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాం. మీరే కృప చూపించండి. మేము మీ స్వరాన్ని వినడానికి వచ్చాము. మీ స్వరం మాకు వినిపించండి. మా హృదయాలు, మా మనసులు సిద్ధం చేసి నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని మేము మార్చుకోవడానికి, పరీక్షించుకోవడానికి సహాయం చేయమని సమస్తం సాధ్యమైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ కామెంట్ ఆన్ దిస్ థీమ్. నేను ఎన్నో సంవత్సరాలు పాస్టర్గా పనిచేసినాను, డిఫరెంట్ చర్చ్ కాన్ఫరెన్స్లలో మాట్లాడడానికి వెళ్ళాను, అండ్ డిఫరెంట్ థీమ్స్ మీద కూడా మాట్లాడానండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం గురించి కూడా, ఈ బియాటిట్యూడ్స్ గురించి కూడా నేను చాలాసార్లు ప్రసంగం ఇచ్చిన. కానీ మేబీ దిస్ ఈస్ ఎ వెరీ రేర్ ఫ్యాక్ట్ ఆర్ వెరీ రేర్ ఆపర్చునిటీ దట్ ఒక సంఘము, ఒక లోకల్ చర్చ్ ఒక సంవత్సరం అంతటికి థీమ్ పెట్టుకునే థీమ్స్ లో సాత్వికులుగా ఉండడం అనేది ఒక థీమ్ గా పెట్టుకోవడం అనేది నేనైతే ఎక్కువ గమనించలేదండి. యునో when we go for a yearly theme, we usually go for ప్రభా మమ్మల్ని మా పరుదులు పెంచు, మేము పెరగడానికి సహాయం చేయి, మేము సక్సెస్ఫుల్ ఉండడానికి సహాయం చేయి, మేము కొత్త బిల్డింగ్లు కట్టడానికి సహాయం చేయి, మా పరిచర్య పెంచడానికి సహాయం చేయి అని అనేక రకమైనటువంటి ఎక్స్పాండింగ్ థీమ్స్ నేను చూసినా. కానీ మమ్మల్ని బలపరచు, మమ్మల్ని గొప్పగా చేయి, మమ్మల్ని స్థిరపరచు, మమ్మల్ని పెంచు అనే థీమ్స్ చూసినా కానీ మమ్మల్ని తగ్గి ప్రభా, సాత్వికులుగా చేయి ప్రభా అనే థీమ్ రియలీ నేనైతే ఎక్కువ గమనించలేదు. అండ్ దట్స్ వై వెన్ లాజర్ నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్ దట్ యూ చోజ్ దిస్ యాజ్ యువర్ యాన్యువల్ థీమ్. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ ఐఎమ్ ష్యూర్ దేవుడు మీకు ఈ విషయం ఉద్దేశపూర్వకంగా ఇచ్చాడు. అండ్ నేను కూడా ఇంతకుముందు ప్రసంగాలు ఇచ్చినా కానీ ఇప్పుడు ఈ 2 ప్రసంగాలను దృష్టిలో ఉంచుకొని ఐ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ప్రిపేరింగ్ అండ్ ఆల్సో మెడిటేటింగ్ ఆన్ గాడ్స్ వర్డ్ ఆన్ దిస్ థీమ్ కాల్డ్ మీక్నెస్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. యేసు ప్రభువు అంటాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సాత్వికులు ధన్యులు. We live in a world where meekness, అసలు దాన్ని చాలా బలహీనతగా చూడడమే కాదు, కానీ అసలు దాని గురించి ఎవరు మాట్లాడండి. ఎవరు కూడా, ఎవరి రేడార్లో కూడా మీక్నెస్ అనేది తలంపులో కూడా రాదు. ఎందుకంటే అది ఎప్పుడు బలహీనతగా చూస్తారు దాన్ని. అయితే యేసు ప్రభు మాత్రం దాన్ని చాలా హైలైట్ చేసినట్టు, సాత్వికులు ధన్యులు, యు ఆర్ బ్లెస్డ్. బ్లెస్డ్ ఆర్ ద మీక్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద ఎర్త్. అయితే ఈ ప్రామిస్ అండి లిటరల్ గా ఇక్కడే భూమి మీద మన రాజ్యాలు కడతామనే కాదు,
కొన్నిసార్లు దేవుడు మీ సాత్వికులను ఇక్కడ కూడా మనల్ని స్థిరపరిచే అవకాశం ఉన్నది, అది లేదని నేను అంటలేను. కానీ when Jesus is talking about inheriting, he is not just talking about this earthly life or earthly kingdom or earthly world. He is talking about earthly and eternal kingdom. You will inherit. ఈ స్వతంత్రిస్తారు. అండ్ స్వతంత్రించడంలో ఈ భూమే కాదు, ఈ భూమిలో ఉన్న రాజ్యాలే కాదు, నిత్యత్వం ఉండే రాజ్యాలు కూడా మనం స్వతంత్రిస్తాము. సో ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ప్రామిస్ విచ్ గాడ్ హెస్ గివెన్ అస్. బట్ ఆయన ఏమంటారంటే మీరు సాత్వికంగా ఉండాలి. ఇది సహజంగా వచ్చే లక్షణం కాదండి. మీరు మారుమనసు పొందినా కూడా, విశ్వాసం అయినా కూడా సాత్వికము, హ్యూమిలిటీ లేకపోతే దీనత్వము అనేది సహజంగా వచ్చే లక్షణం కాదు. అందరం కూడా మనం వీ హ్యావ్ టు ఇంటెన్షనల్లీ వర్క్ ఆన్ ఇట్. అయితే గ్రీక్ లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న ఈ మాట సాత్వికులు ధన్యులు అనుంది కదా. బ్లెస్డ్ ఆర్ ద మీక్, MEEK, మీక్. మీక్ అన్న పదానికి గ్రీక్ లో ఉన్నటువంటి పదము ప్రహూస్. ప్రహూస్ అనే ఒక గ్రీక్ పదాన్ని మనము తెలుగులో సాత్వికత అనున్నది, ఇంగ్లీష్ లో మీక్నెస్ అనున్నది. దీన్ని కొంచెం మనం అర్థం చేసుకొని నేను ఈ రోజు రేపు 2 డిఫరెంట్ ప్రసంగాలు ఆన్ ద సేమ్ థీమ్ చేస్తానండి. సో మీక్నెస్ అనేది, ఇంగ్లీష్ లో ఉన్న మీక్నెస్ అనే పదానికి కొన్నిసార్లు జెంటిల్నెస్ అనే సినోనిమ్ కూడా వాడతారు. అయితే మీక్నెస్ అనేది, వీక్నెస్ అనేది చాలా డిఫరెంట్ వర్డ్స్. ఇంగ్లీష్ లో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉన్నది, ఎందుకంటే మీక్, వీక్ అది ఇక్కడ MEEK తో స్టార్ట్ అయింది, అక్కడ మీక్, వీక్ చూస్తే సిమిలర్ గా ఉన్నాయి, కానీ దే ఆర్ టోటలీ ఆపోజిట్ వర్డ్స్. యాక్చువల్ గా అది కొంచెం కూడా దగ్గర సినానిమ్స్ కావవి. అయితే ఈ ప్రహూస్ అనే ఒక గ్రీక్ పదం అన్న కదా, దాని యొక్క వాడుక, దాని యొక్క అంటే ఎట్లాంటి సిచ్యువేషన్ లో వాడారంటే, ద వర్డ్ వాజ్ యూజ్డ్ ఆఫ్ ఏ పవర్ఫుల్ యానిమల్ లైక్ ఎ హార్స్ ఆర్ ఎన్ ఎలిఫెంట్. ఇప్పుడు స్టాలియన్స్ అంటారండి, అంటే ఈ గుర్రపు పరుగు పందాల్లో వాడే స్టాలియన్ మంచి పెద్దగా ఉండే గుర్రాలు ఉంటాయి, లేకపోతే ఏనుగులు ఉంటాయి. ఇవి చాలా పవర్ఫుల్ జంతువులు, కానీ వాటిని సాధుపరుస్తారు, డొమెస్టికేట్ చేస్తారు. మనుషులు వాటిని చిన్నప్పటి నుండి పెంచుతూ వాటిని డొమెస్టికేట్ చేస్తారు, అంటే వాటిని సాధువులుగా చేశారు. అంటే ఇట్ స్టిల్ హ్యాస్ ద పవర్, దానికి ఇంకా శక్తి ఉంది, కానీ ఆ శక్తిని చాలా ఆధీనంలో ఉంచుకొని వాడుకునే జంతువు అది. ఇప్పటికి కూడా ఏనుగే అండి. ఆ ఏనుగు బలం ముందు నిజంగా చెప్పాలంటే, అప్పుడప్పుడు నేను ఈ సఫారీలకు అక్కడిక్కడికి పోయినప్పుడు, ఈవెన్ నేను వీడియోస్ చూస్తున్నప్పుడు, అంటే ట్రావెల్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆఫ్రికా అక్కడ చూస్తే ఈ పెద్ద పెద్ద ఏనుగులు, ఈవెన్ కేరళ రాష్ట్రంలో కూడా చాలా ఎలిఫెంట్ రైడ్స్ అవి అవుతా ఉంటాయి. ఆ ఏనుగును నడిపించడం చూస్తే వాడు గాలికి ఎగిరిపోయేటట్టు ఉంటాడు. నిజంగా చెప్పాలంటే అసలు వాడిని ఏనుగు తన్నక్కర్లేండి, పెద్ద గాలి వస్తే కూడా ఎగిరిపోయేంత బక్కగా సన్నగా బలం లేనట్టు ఉంటాడు. ఇంత బక్క బలం లేనటువంటి వ్యక్తి, ఈ ఏనుగు కాలు కాదు, ఏనుగు తొండం కూడా కాదు, ఏనుగు తోకంత కూడా ఉంటాడు వీడు. ఏనుగు తోకంత లేనోడు ఏనుగు మీద కూర్చొని ఏనుగును నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ద ఎలిఫెంట్ వెంట్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ డొమెస్టికేషన్. దానికి శక్తి ఉన్నదండి, శక్తి లేక కాదు, బట్ ద ఫుల్ పవర్ ఈజ్ అండర్ అబ్సల్యూట్ కంట్రోల్ ఆఫ్ ద యానిమల్. అండ్ ఈ నడిపించే ఆయన దాన్ని కళ్యాలు వేసి కంట్రోల్ చేస్తున్నాడు. సేమ్ థింగ్ విత్ హార్స్. గుర్రాలు అండి, మీరు హార్స్ రేసెస్ చూస్తే జాకీస్ అంటారు వాళ్ళని, అంటే ఆ గుర్రంని నడిపించేవాళ్ళు. గుర్రం ఏమో సాలిడ్ ఉంటుందండి, మంచి సూపర్ షేప్ అండ్ సూపర్ పవర్ఫుల్ ఉంటుంది. ఈ జాకీస్ మీరు చూస్తే లావుగా పెద్ద పెద్ద మస్కులర్ జాకీని ఎప్పుడు మీరు చూడరండి. జాకీ చాలా స్లిమ్ గా ఉండాలా, ఫిట్ గా ఉండాలా, వాడి బాడీ గుర్రపు బాడీతో ఇట్లా అయ్యే, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. నిజంగా చెప్పాలంటే, అంటే ఆ గుర్రం అంతే వీడు ఎక్కడ పడతాడో ఇవ్వని తెలియదు, అంటే అంత పవర్ఫుల్ యానిమల్ అది. బట్ అంత పవర్ఫుల్ యానిమల్ ని తాను అంటే కళ్ళెంతో హ్యాండిల్ చేసుకుంటూ మంచిగా దాన్ని అంటే మోటివేట్ చేసి మొత్తానికి రేసెస్ లో పరిగెత్తుతున్నాడు. సో మీక్నెస్ అన్న పదాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవడం కోసం మీకు ఆ ఒరిజినల్ వర్డ్ ఇచ్చి చెప్తున్నాడు. సో మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, బలహీనత కాదది, ఇట్ ఈస్ స్ట్రెంగ్త్ ఇన్ కంట్రోల్. సామర్థ్యం ఉండి ఆధీనంలో ఉంచుకున్నటువంటి సామర్థ్యం లేకపోవడం కాదండి. సామర్థ్యం లేకపోతే అది పెద్ద గొప్ప విషయం కాదు, అది చేతకంత అనమాట. కానీ సామర్థ్యం ఉండి కూడా దాన్ని సంపూర్ణంగా ఆధీనంలో ఉంచుకోగలగడం, అది ఇట్స్ ఎ గ్రేట్ అంటే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, అండ్ ఇట్స్ ఎ గ్రేట్ క్వాలిటీ విచ్ ఆల్ ఆఫ్ us need to develop. So it is strength in control and it is submitted to its master's instruction.
పూర్తిగా అంటే ఆధీనంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యము, అట్ ద సేమ్ టైం యజమానుడు ఏం చెప్తుండో ఆ యజమానుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని మంచిగా ఫాలో అయ్యే విధేయత ఈ యొక్క పశువుకు ఉంటుంది. బై ద వే ఈ పదం అండి ఎగ్జాక్ట్ సేమ్ ప్రొహూస్ అనే గ్రీక్ పదము న్యూ టెస్టిమెంట్ లో ఇంకా 2 సార్లు వస్తుంది. నాలుగోసారి కూడా వచ్చింది కానీ అది ఎగ్జాక్ట్ ప్రొహూస్ కాదు, దానికి ఇంకొక వేరియేషన్ ఆఫ్ ప్రొహూస్ ఒకటి వచ్చింది. కానీ 3 సార్లు మాత్రం ఎగ్జాక్ట్ గ్రీక్ పదం ప్రొహూస్ ఉన్నది. మత్తయి సువార్త 5:5లో బ్లెస్డ్ ఆర్ ద మీక్ అని చూసినాం మనం యేసు ప్రభు అన్నారు. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో కూడా యేసు ప్రభు కూడా నేను సాత్వికుడును, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడును. దట్ ఈస్ ద సెకండ్ టైం we see in the New Testament where the exact word profus is used. నేను సాత్వికుడును. The perfect example for సాత్వికుడును, the perfect example for meekness is Jesus Christ. ఈ రోజు మనము ఇంకొక క్యారెక్టర్ గురించి చూస్తాం, రేపు ఇంకో కొంచెం ఎక్కువసేపు జీసస్ గురించి మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనంలో కూడా చూస్తామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారు యెరూషలేములోకి ప్రవేశిస్తా ఉంటాడు. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు ఇది ఈయన ఆఖరి వారం, ప్యాషన్ వీక్ అని అంటాం మనం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజులకు రాజు ఆయన. కానీ ఆయన వాక్యాన్ని నెరవేర్చడం కోసం, ప్రవచనం నెరవేర్చడం కోసం ఆయన శిష్యులను పంపి ఒక గాడిదని తీసుకురమ్మని అంటాడు. అది కూడా ఎట్లాంటి గాడిద అంటే ఆ గాడిదికి ఒక పిల్ల ఉన్నదట. సో గాడిది పిల్లని రెండుని తీసుకురమ్మన్నాడు. ఆయన గుర్రము కోరుకోలే, ఒంటె కోరుకోలే, ఏనుగు కోరుకోలే, ఆయన రాయల్ థింగ్స్ ఏదైనా కోరుకోవచ్చు, కానీ హీ చోజ్ ద డాంకీ. అక్కడ కూడా ఎగ్జాక్ట్ గా వాడబడిన జీసస్ కమ్స్ టు యూ ఇన్ మీక్నెస్ ఆర్ జెంటిల్నెస్ అండ్ మౌంటెడ్ ఆన్ ఏ డాంకీ అని ఉంటుంది. అక్కడ కూడా 3వసారి ఈ పదము ప్రొహూస్ అనే పదము వాడి ఉంటుంది. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ద వర్డ్ ఈ 3 సార్లు కూడా యేసు ప్రభు వాడతాడు. అండ్ 3 సార్లు కూడా హీఈస్ టాకింగ్ అబౌట్ హిస్ చాయిస్. బ్లెస్డ్ ఆర్ ద మీక్, నేను సాత్వికుడును, ఆయన సాత్వికాన్ని డెమాన్స్ట్రేట్ చేసినట్టు మనం చూస్తాం. సో అగైన్ ఇంగ్లీష్ లో మీక్నెస్ కి అనదర్ క్లోజ్ వర్డ్ ఇస్ జెంటిల్నెస్. ఈ రెండింటికి you can actually literally use it as a synonym, but I want to make sure we understand that ఇవి రెండు కూడా ఒకే క్వాలిటీని డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో మీక్నెస్ ఈ స్ట్రెంగ్త్ ఇన్ ఫుల్ కంట్రోల్, ఆధీనంలో ఉన్నటువంటి బలము, శక్తి, సామర్థ్యం. ఆధీనంలో ఉన్నటువంటి బలము, శక్తి, సామర్థ్యం. సో శక్తి ఉన్నది, సామర్థ్యం ఉన్నది, కానీ కంప్లీట్ ఆధీనంలో ఉన్నది. అది అక్కడ పెద్ద డిఫరెన్స్. ఇప్పుడు బలం లేనోడు, ఇప్పుడు నాలాంటోడు బక్కగా ఉన్నాడు, మజిల్స్ లేనోడు, ఏమి అంటే ఫైట్స్ చేసే తాకత్ లేనోడు, ఒక మైక్ టైసన్ లాంటి పెద్ద బాక్సర్ లేక పెద్ద బలవంతుని దగ్గర పోయి నేను ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఇక కొంచెంసేపు అయినాక ఆయన ఒక మాట నేను ఒక మాట అన్నాక నేనే కొంచెంసేపు అయినాక ఓని అని ఇడిచిపెడుతున్నా, మైక్ టైసన్ ఓని అని ఇడిచిపెడుతున్నా, కావాలంటే కొట్టచ్చు కానీ పోనీ అని ఇడిచిపెడుతున్నా నేను అన్నాను అనుకో. మైక్ టైసన్ కు నాకు ఆర్గ్యుమెంట్ అయితే అండి, పోనీ అని ఇడిచిపెడుతున్నా అన్న మాట నేనంటే దానికి అర్థమే లేదు. ఎందుకో తెలుసా? మైక్ టైసన్ గుద్దాల్సిన అవసరం లేదండి, వాడు తుమ్మితే నేను కింద పడతా. మైక్ టైసన్ ని ఎదురుగున్నప్పుడు పోనీ జానేదో బై, ఇప్పుడు మనకు పంచాయతీ ఎందుకు, నీకు నాకు ఎందుకు గొడవ, ఇడిచిపెట్టాయి జానేదో, నిన్ను పోనీ అని ఇడిచిపెడుతున్నా అనే మాట నేను అనడానికి అర్హత కూడా లేదు నాకు. ఎందుకో తెలుసా? నాకు ఆ శక్తి లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు బలం లేదు. బలం ఉన్నోడు పోనీ అన్న మాట అంటాడు, బలం లేనోడు పోనీ అంటే నిజంగా చెప్పాలంటే బలం లేనోడు పోనీ అని అననే అన్నాడు. నిజానికి బలం లేనోడు వాడు చేతగాని వాడు. నేను పోనీ అనే మాట అన్నా బేసికల్ గా ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. నేను బోనిచ్చలేదు, అసలు నీకు ఏముందని బోనిస్తున్నావు? ఇప్పుడు కొన్నిసార్లు బాగా చదువు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, క్విజెస్ లో, బైబుల్ క్విజ్ లో కానీ అక్కడ ఇక్కడ బాగా ఆన్సర్లు వచ్చిన వాళ్ళు కొంతమంది ఒక దగ్గర ఉంటారు. ఈ ఆన్సర్ రానోళ్ళు ఒక దగ్గర ఉంటారు. అంటే చక్కగా చదువు రానోడు చదువు వచ్చిన వాడిని ఛాలెంజ్ చేస్తూ ఇగో కావాలంటే నేను ఆన్సర్ చెప్తా నీకు అని అంటే లాభం లేదండి. అసలు దాని అర్థమే లేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆన్సరే తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు శక్తే లేదు. ఆన్సర్ తెలియనోడు, శక్తి లేనోడు పోనీ అన్న మాట అనలేడు, అనకూడదు, దానికి అర్థం కూడా లేదు. పోనీ అన్న మాట ఎవరన్నా తెలుసా అండి? శక్తి ఉండి ఈజీగా నిన్ను కొట్టగలిగి ఈజీగా నిన్ను ఓడించగలిగిన వాళ్ళు
కొంచెం మనసు స్థిమితం చేసుకొని ఈ చిన్న పిల్లగాని ఎందుకురా గోని కొట్టడం, ఈ చిన్న పిల్లనితో నేను కంప్లీట్ కావడం, కానీ పెద్ద మనసు చేసుకొని వాళ్ళు పోనీ అంటే దానికి అర్థం ఉంది. కానీ చేతగానాడు పోనీ అంటే దానికి అర్థం ఏం లేదండి. కానీ అన్ఫార్చునేట్లీ మనం జీవించే ఈ ప్రపంచంలో చాలాసార్లు మనందరం కూడా మనల్ని మనం ఓవర్ ఎస్టిమేట్ చేసుకుంటాం. మన గురించి మనకు చాలా ఎక్కువ అభిప్రాయం ఉంటుందండి. మనకి ఏం లేకపోయినా ఉన్నట్టు చూపించుకుంటాం. అన్ఫార్చునేట్లీ మనం జీవించే ప్రపంచంలో కూడా చూపించుకో అనే చెప్తా ఉంటారు. ప్రమోట్ యువర్ సెల్ఫ్, టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ గొప్పతనం నువ్వు చెప్పుకో అని ఎవరి గొప్పతనం వాడు చెప్పుకుంటా ఉంటాడు. అర్థం ఉండాలంటే అండి, పోనీ అన్న మాటకు అర్థం ఉండాలంటే ఫస్ట్ నీకు శక్తి ఉండాలి, ఫస్ట్ నీకు జ్ఞానం ఉండాలి, నీకు సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, అందం ఉన్నవాడు వీళ్ళు పోనీ అని అనుకునే అవకాశం ఉంటుంది. లెట్ గో. So I want to make sure we understand. So meekness is power absolutely in control. శక్తి ఉండి ఆ శక్తిని స్వార్థం కోసము, వాళ్ళ అహం కోసము, వాళ్ళ సొంత అజెండాస్ కోసం వాడుకోకుండా అవతల వ్యక్తి మేలు కోసం పోని అని ఇచ్చిపెట్టడం, దాన్ని మీక్నెస్ అని అంటారు. ఇంకొక భక్తుడు ఒక మంచి టైటిల్ ఇస్తాడు, స్ట్రెంగ్త్ విత్ ఎ టెండర్ టచ్ అని అంటాడు. ఐ లైక్ దట్ వర్డ్, స్ట్రెంగ్త్ విత్ ఎ టెండర్ టచ్. అంటే మృదువైనటువంటి టచ్ ఉంటుంది. ఇప్పుడు మదర్స్, మన తల్లులు సాధారణంగా వాళ్ళ బాడీ చాలా వాళ్ళ బాడీ చాలా టెండర్ బాడీ. వాళ్ళ టచ్ అంటే చాలా సాఫ్ట్ గా టెండర్ గా ఉంటుంది. ఈయన అంటాడు స్ట్రెంగ్త్ విత్ ఎ టెండర్ టచ్, దాన్ని మీక్నెస్ అని అంటారు. ఒకవేళ డిక్షనరీలో చూస్తే అండి, సాధారణంగా ప్రపంచం ఇంత మీక్నెస్ ఎట్లా చూస్తుంది, డిక్షనరీలో చూస్తే ఈ మీక్నెస్ అనే పదానికి వాళ్ళు ఇచ్చే అర్థాలు నేను కొన్ని చదువుతా వినండి. ఇది నిజంగా డిక్షనరీలో ఉన్న అర్థాలు, నేనేం పురుషోత్తం సొంతగా రాసిన అర్థాలు కావు. మీక్నెస్ అన్న పదానికి ఉన్నటువంటి డిక్షనరీ మీనింగ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ది స్పైన్లెస్ అని అంటాడు, అంటే బ్యాక్ బోన్ లేదట, మనకి వెన్నెముక లేదట, అంటే రబ్బర్ ముక్కలాగా అది ఎడబడదట పడిపోతుంది అంటాడు. స్పిరిట్లెస్ అంటే రోషం లేదు. వీక్ బలహీనుడు, టిమిడ్ పిరికివాడు, సాఫ్ట్ మెత్తనోడు. ఇది వీక్నెస్ కు ఉన్నటువంటి డిక్షనరీ మీనింగ్స్. దమ్ము లేనోడండి, రోషం లేనోడండి, మీసం లేనోడండి, చేతగాని వాడండి. ఇది ప్రపంచం అర్థం చేసుకునే విధానం. బట్ యేసు ప్రభు మీక్నెస్ అనే పదం వాడినప్పుడు హీ హ్యాడ్ సంథింగ్ టోటల్లీ డిఫరెంట్ ఇన్ హిస్ మైండ్. కాబట్టి ఈ రోజు రేపు ఐ వాంట్ us to dig deep into this whole concept of ఇది ఎందుకు ఇంపార్టెంట్, మన జీవితంలో ఎందుకు ఇది చాలా అవసరం, ఎదగడానికి, క్రీస్తు పోలికలో ఎదగడానికి మనకి ఎందుకు అవసరం అని ఐ వాంట్ us to really spend some time. ప్రపంచమేమో దీన్ని బలహీనతగా చూస్తుంది, దేవుడేమో ఇది చాలా బలము, ఇది చాలా అవసరం అని అంటున్నాడు. ప్రపంచమేమో రోషం లేనోడు అంటున్నాడు. అంటే కొంతమంది ఏమంటారు అంటే డోర్ మ్యాట్ అని అంటారు. అంటే ఇప్పుడు మనం సాధారణంగా ఎవరైనా ఇంటికి పోతే అండి, మనం బయట నుండి పోయినప్పుడు మురికి తుడుచుకోవడానికి అక్కడ ఒక డోర్ మ్యాట్ ఉంటుంది, ఇట్లా కాళ్ళు తుడుచుకొని లోపల పోతాం కదా. మనం మీక్ గా ఉంటే, అంటే జెంటల్ గా ఉండి, మృదువుగా ఉండి, క్వైట్ గా ఉండి, ఎక్కువ తక్కువ అరవకుండా మామూలుగా ఉంటే, వీడు మెత్తటోడు, డోర్ మ్యాట్ అయిపోయాడు, ఎవడు పడితే వాడు వీడి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు అని అనుకుంటున్నాను. యేసుప్రభు డోర్ మ్యాట్ గురించి మాట్లాడతలేడు. ఆయన ఏమంటాడంటే నీకు కూడా రైట్స్ ఉన్నాయి, నీకు కూడా అధికారం ఉంది, కానీ ఆ రైట్ నీ సొంత కారణానికి నువ్వు వాడవు. You have power, but you will always use this power to glorify God and bless people. మళ్ళీ చెప్తా వినండి, నీకు శక్తి ఉన్నది, నువ్వు బలవంతుడివి, కానీ ఈ బలాన్ని కేవలం దేవుని మహిమకు, ఇతరుల మేలు కోసం మాత్రమే వాడతావు. నీ స్వార్థం కోసం, నీ రెప్యుటేషన్ కోసం, నీ పలుకుబడి కోసం, నిన్ను నీవు డిఫెండ్ చేసుకోవడం కోసం ఒక్కసారి కూడా నువ్వు ఈ యొక్క పవర్ని వాడకుండా ఉండడం మీక్నెస్. యేసు ప్రభుకు ఎంత శక్తి ఉన్నదండి. యేసు ప్రభు ఎన్ని ఆశ్చర్యక్రియలు చేసింది. గుడి వాళ్ళకు కళ్ళు ఇచ్చినాడు, చచ్చిపోయిన వాళ్ళని లేపినాడు, ఆకలైన వాడు కన్నం పెట్టిండు, కుంటోని కాళ్ళు ఇచ్చినాడు, ఇన్ని చేసినాడు. ఆయనే స్వయంగా ఎడారిలో 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాక, అంటే ఇంత పవర్ ఉన్న దేవుడు ఆ రాళ్ళను రొట్టెలు చేసుకోవడం ఆయనకు అంత కష్టమా అండి? ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ యేసు ప్రభుకిన ఒకవేళ రొట్టెలు కలుగునుగాక అంటే 2-3 రాళ్ళు కాదు, మొత్తం ఆ ఎడారిలో ఉన్న రాళ్ళని రొట్టెలు అయిపోయాయి. హీ హ్యాడ్ ద పవర్ టు జస్ట్ ఒక్క క్షణంలో దాన్ని అంతా రొట్టెలు చేసుకోవచ్చు. బట్ హీ డిడ్ నాట్ యూజ్ హిస్ పవర్ ఫర్ హిమ్సెల్ఫ్. హీ నెవర్ యూజ్డ్ హిస్ పవర్ ఫర్ హిజ్ ఓన్ సెల్ఫ్ డిఫెన్స్ ఆర్ రెప్యుటేషన్. దీనికి మీక్నెస్ గురించి అసలు ఎందుకు అంటే ఇది ఎట్లాంటి వాళ్ళకు ఉంటది
అనేది మీకు కొంచెం వివరిస్తాను. మీక్నెస్ ఆర్ జెంటిల్నెస్ ఫ్లోస్ ఫ్రమ్ బీయింగ్ కంప్లీట్లీ సెక్యూర్ ఇన్ గాడ్స్ లవ్ అండ్ కంట్రోల్ ఓవర్ అవర్ పర్సనల్ లైఫ్స్. ఎట్లాంటి వాళ్ళకు ఈ లక్షణం ఉంటుంది అంటే అండి, దేవుని సార్వభౌమత్వాన్ని ఉత్తగా థియరిటికల్ గా అప్పుడప్పుడు డాక్ట్రినల్ సెషన్స్ లో ఉత్తగా ఎక్స్పోజిషన్స్ లో వినడం కాదు, కానీ సంపూర్ణంగా వీళ్ళు సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా అంగీకరించిన వాళ్ళు వీళ్ళు. These are not people who just understood the doctrine of sovereignty, but these are the people who have completely accepted the doctrine of sovereignty and surrendered themselves joyfully to the doctrine of sovereignty. దేవుడు సార్వభౌమత్వుడు, కంప్లీట్లీ ఇన్ కంట్రోల్. యప్, ఆయన సార్వభౌమత్వానికి నేను సంతోషంగా నన్ను నేను సరెండర్ చేసుకుంటున్నాను. ఉత్తగా టీచ్ చేయడమే కాదండి, అర్థం చేసుకొని టీచ్ చేసుడు. ఐ థింక్ మనం కొంచెం యూఎస్ఏ బ్యాక్గ్రౌండ్ లో పెరిగిన వాళ్ళం, మనకు బాగా చిన్నప్పటి నుండి విని విని అర్థం చేసుకున్నాం, బాగానే టీచ్ కూడా చేస్తున్నాం. ప్రాబ్లం వల్ల ప్రాక్టీస్ కానే వచ్చిందండి మనకి. మన అండర్స్టాండింగ్ మంచిగా ఉన్నది, టీచింగ్ అయితే ఇంకా బాగున్నది. ప్రాక్టీస్కి వచ్చేసరికి మాత్రం చెప్పిందల్లా సగం కూడా లేదండి మనకి. అంటే మనం చెప్పేది ఏంటిది, మనం చేసేది ఏంటిది. ఇక్కడ ఏమంటాడంటే ఎట్లాంటి వాళ్ళకు ఉంటుంది ఈ లక్షణం అంటే, వీఆర్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్ దట్ ఈవెన్ ఇన్జస్టిస్, నీవు దేవుని యొక్క సార్వభౌమత్వము, దేవుని యొక్క అంటే కంట్రోల్ ఎంత సెక్యూర్ గా ఉన్నావంటే, ఎంత స్థిరంగా ఉన్నదంటే, సో నా జీవితము దేవుని ప్రణాళికలో, దేవుని ప్రేమలో, దేవుని సార్వభౌమత్వంలో ఎంత స్థిరంగా ఉందంటే, నా జీవితంలో ఏమైనా ఎంత అన్యాయమైనా, ఇప్పుడు ఎంత అంటే ఇన్జస్టిస్ అని అనిపించినా కూడా నేను దాని పట్ల కలవరపడను, షాక్ తినను, ఏడవను, కంప్లైంట్ చేయను. బికాస్ I not only talk about sovereignty of God's will or God, but I believe that God is in control. So నా జీవితంలో దేవుడు ఇది అనుమతించిందంటే ఉత్తగా అనుమతించలేదండి. ఇది పొరపాటున అయింది కాదు, యాక్సిడెంటల్ గా అయింది కాదు. I don't believe in accidents. God is absolutely in control and everything that is happening in my life. నాకు ఉద్యోగం వచ్చినప్పుడు దేవుడే ఇచ్చిండు, ఉద్యోగం తీసేసినప్పుడు పోయినప్పుడు కూడా దేవుడే తీసేసిండు. నాకు కారు ఇచ్చినప్పుడు కూడా దేవుడే ఇచ్చిండు, ఆ కార్కి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దేవుడు అనుమతిస్తే తప్ప కారుకి యాక్సిడెంట్ కాలే. So I'm saying every detail in my life, I believe it is under God's sovereign will. So in that way, I am so secure. అంటే ఎంత భద్రంగా ఉన్నానంటే, అవునండి ఇది అయింది కరోనా వ్యాధి. ఇప్పుడు ఫస్ట్ లో మనము మాకు రాకుండా చేయి ప్రభా, రాకుండా చేయి ప్రభా అని అందరం కూడా ఎవరికి రాకుండా చేయని ప్రార్థన చేసినాం మార్చ్ ఏప్రిల్ నెలలలో. తర్వాత స్లోగా అర్థమైంది ఏంటంటే, మనం చేసినంత మాత్రాన రాకుండా ఏమి ఉండలేదు, వస్తుందని. సో తర్వాత ఏం చేసినాం, మన చర్చ్ వాళ్ళకు, మన కుటుంబాల వాళ్ళకు రాకుండా చేయ ప్రభావ, విశ్వాసులన్నా కాపాడు ప్రభావ అని చేసినాం. తర్వాత అర్థమైంది విశ్వాసులకు కూడా వచ్చిందని. పోనీ సేవకులన్నా కాపాడు ప్రభావ అని చేసినాం, సేవకులకు కూడా వచ్చింది. సరే వస్తే వచ్చింది, ఏం కాకుండా తీసుకపో ప్రభావ, మరి మంచిగా అయ్యేటట్టు చేయాలంటే కొంతమంది సేవకులు తెచ్చి కూడా పోయింది. దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ అవర్ ఫెయిత్ అండి. ఆయన కాపాడితేనే ఆయన సమర్థుడు కాదు, కాపాడకపోయినా ఆయన మనకు అది అలౌ చేసినా, మంచి రిజల్ట్స్ ఇచ్చినా, అంటే నీకు మంచి అనిపించవచ్చు, ఏ రిజల్ట్స్ ఇచ్చినా గాడ్ ఈజ్ స్టిల్ సావరెన్ అనే భద్రత, అది మనకు ఎప్పుడైతే మనం బాగా గ్రహించి దాన్ని అర్థం చేసుకుని యాక్సెప్ట్ చేస్తామో అండి, అట్లాంటి వాళ్ళు ఎక్కువ తక్కువ ఓవర్ రియాక్ట్ గారు, ప్యానిక్ గారు, చింతించరు. యాక్చువల్గా ఈ కరోనా ఈజ్ అ వెరీ గుడ్ టెస్ట్ ఫర్ మెనీ ఆఫ్ అవర్ ఫెయిత్ అండి. నేను కూడా పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు, బట్ ఫస్ట్ నుండి కూడా ఐఎమ్ ఎ స్ట్రాంగ్ బిలీవర్ ఇన్ గాడ్ సావరెనిటీ. ఐ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. నాకు వస్తే ఏంటిది, వస్తే అనే రావచ్చు, రాదనేమన్నది, రావచ్చు, వచ్చి నా ప్రాణం కూడా పోవచ్చు. కానీ దట్ డస్ నాట్ డిఫైన్ గాడ్స్ సావరెనిటీ, దట్ డస్ నాట్ లిమిట్ గాడ్స్ గుడ్నెస్ ఆర్ గ్రేస్. ఈ ఈ ఈ కరోనా పట్ల మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం, వేరే వాళ్ళకి వస్తే ఏమనుకుంటున్నాం, మన ఇంటోళ్ళకి వస్తే ఏమనుకుంటున్నాం, నీకే వస్తే ఏమనుకుంటున్నావు, మీ ఇంటోళ్ళే చచ్చిపోతే ఏమనుకుంటున్నావు, ఇవన్నీ కూడా మన సావరెనిటీని ఎంత నమ్ముతున్నాము అనే దానికి ఒక పరీక్ష అండి. I know it's not that easy, but it is a good test. It's an important thing for us to evaluate. We are so confident of God's goodness and God's plan and God's sovereignty. ఏది కూడా అంటే అగైన్ అండి, ఆయన ఏమంటాడంటే, నా అనుమతి లేకుండా, నా చిత్తం లేకుండా నీ తల నుండి ఒక వెంట్రుక పోదంటాడండి. ఏమో నాకైతే ప్రభా మనకి అంత చిన్న డీటెయిల్ ఇచ్చినావు ప్రభా. ఐఎమ్ షూర్ ఇక్కడ చాలా మంది క్రైస్తవులు, కొంచెం బట్టతలు వచ్చిన క్రైస్తవులు చాలా బాధపడతా ఉంటారు. నిజంగా దేవుడికి అంత నా జుట్టు పట్ల కూడా అంత చిత్తం ఉందా, అంత ప్లాన్ ఉందా అని మీరు అనుకుంటారేమో. కానీ
ఐ టేక్ ఇట్ లిటరలీ అండి. దేవుడు ఆ మాట అన్నాడంటే ఐ లిటరలీ బిలీవ్ దట్ గాడ్ మీన్స్ ఇట్. Even the smallest detail of your life is not out of his control. You can still stay calm. You don't need to panic. ఓవర్ రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఓ ఏమైపోయింది అని ప్యానిక్ అవసరం లేదు. గాడ్ ఈస్ స్టిల్ ఇన్ కంట్రోల్. అదే సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన. కరోనా రాకముందు ఏ సింహాసనం మీద ఉన్నాడో, కరోనా వచ్చినాక కూడా అదే సింహాసనం ఉన్నాడు, కరోనా పోయినాక కూడా అదే సింహాసనం మీద ఉంటాడు. ఆయన సింహాసనానికి ఏం ప్రాబ్లం లేదు. మన పర్స్పెక్టివ్కే ప్రాబ్లం. మన దృక్పథానికి మాత్రమే సమస్య. సమస్యలు వచ్చినప్పుడు కొంచెం దేవుని సార్వభౌమత్వం కొంచెం షేకీగా కనబడుతుంది మనకి. సూర్యుడు వెలిగినప్పుడు అండి, ప్రతి దినము రోజు సూర్యుడు పొద్దున వస్తాడు, వెలుగుతూ ఉంటాడు. కానీ కొన్ని రోజులు మబ్బులు ఉంటాయి. దేర్ ఆర్ సమ్ క్లౌడీ డేస్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ లైఫ్స్. మబ్బు వచ్చిన దినం కూడా సూర్యుడు వెలుగుతూనే ఉంటాడండి. మీకు కనబడతలేడు, లేకపోతే మీ క్యాంపస్ అంతా చీకటి ఉండొచ్చు. మీ క్యాంపస్ చీకటి ఉన్నందుకు కొంచెం సాయంకాలం అయిపోయినట్టున్నది, వెలుగు ఎక్కువ వస్తలేదు అనేసరికి మరి ఇలా సూర్యుడు వచ్చిండో లేదో అని నువ్వు అనుమానించాల్సిన అవసరమే లేదండి. సూర్యుడు రెగ్యులర్ గా ఆయన ఏ టైంలో ఎక్కడ ఉండాలో భూమికి ఆ లొకేషన్ లో ఎగ్జాక్ట్ యాంగిల్ అదే యాంగిల్ ఉన్నాడు. ఆయన ఏం మారలే. ఆయన మొన్న బాగా ఎండ కొట్టిన రోజు ఎంత వెలుగుతున్నాడో, ఈ వాన వచ్చే రోజు కూడా అంతే వెలుగుతున్నాడు, మబ్బులున్న రోజు కూడా అంతే వెలుగుతున్నాడు. ఆయన సార్వభౌమత్వానికి ఏమీ తేడా లేదండి. తేడా ఎల్లా ఈ మధ్యలో వచ్చిన మబ్బులు, నీకున్నటువంటి పర్స్పెక్టివ్. ఈ మబ్బులు, ఈ సమస్యలు, ఈ ఛాలెంజెస్ ఏం చేస్తాయి అంటే దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్పష్టమైన క్లారిటీని కొంచెం షేక్ చేస్తాయి, కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. అయ్యా దేవుడు అంత మంచి వెలుగుతున్నాడో లేదో మీరేం అనుమానించాల్సిన అవసరం లేదండి. ఎగ్జాక్ట్లీ అంతే వెలుగుతున్నాడండి. ఈ మధ్యలో మబ్బులు వస్తాయి, ఇవి మబ్బులే అండి, వస్తాయి పోతాయి అంతే. జీవితంలో కూడా శ్రమలు, కష్టాలు, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అన్యాయాలు జరుగుతూ ఉంటాయండి. అండ్ ఈ రోజు రేపు దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ థీమ్. అన్యాయం అన్న, మస్తు అన్యాయం అయిపోయిందని అన్నారు. ఎవడో బయటోడు చేస్తే పర్లేదన్న, మా సొంతోడు అన్యాయం చేసినన్న, మా సొంత చర్చోడు మోసం చేసినన్న, సొంత చర్చిలో అన్యాయం అయిపోయింది, మా పాస్టరే అన్యాయం చేసిన. ఇక్కడ మనకు చాలా గాయాలు అవుతా ఉంటాయి. సో అన్యాయాన్ని మనం ఎట్లా టాలరేట్ చేస్తాం, అన్యాయాన్ని ఎట్లా సహిస్తున్నాం అనేది ఈ రోజు రేపు మనందరం కూడా ధ్యానించబోతున్నాం. ఇంకో విషయం అండి, బై ద వే, అన్యాయం ప్రతిసారి మనకు బయట నుండి వేరేటోళ్ళే మనకు చేయరండి. మనం పాపపు స్వభావంలో ఉన్నాం కాబట్టి, మనం కూడా పాపలమే కాబట్టి మనం కూడా ఎంతో మందికి అన్యాయం చేస్తాం. సో వీఆర్ నాట్ ఆల్వేస్ ద రెసిపియంట్స్ ఆఫ్ ఇన్జస్టిస్. మెనీ టైమ్స్ వీఆర్ ఆల్సో ద కాజ్ ఆఫ్ ఇన్జస్టిస్. అన్యాయానికి మన పాపపు స్వభావమే, మన స్వార్థమే, మన అన్కంట్రోల్డ్ టంగ్, లేకపోతే మనమే కారణం కావచ్చు. ఒకవేళ మీరిగిన అన్యాయానికి కారణమైతే, నేనే తప్పు చేస్తే, తప్పకుండా విశ్వాసులుగా మనందరం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్లీజ్ ఏమీ డిలే చేయకుండా, ఇఫ్ యు ఆర్ ద కాజ్ ఫర్ పెయిన్, యు ఆర్ ద కాజ్ ఫర్ ఇన్జస్టిస్, టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి. నాదే తప్పు, ఆ మాట నేను అనుకుంటూ ఉండాల్సింది ఉండే, ఆ వ్యక్తిని ఇట్లా తీర్పు తీర్చకుండా ఉండాల్సింది ఉండే, ఆ వ్యక్తిని అంటే ఈ మాట అనకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఏం అన్యాయం చేస్తున్నారో దాని గురించి బాధ్యత తీసుకొని ఫస్ట్ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి, వీలంత మటుకు రెకన్సైల్ చేసుకోండి. ఇది నా థీమ్ కాదు, అయినా ఐ జస్ట్ వాంట్ టు మేక్ ష్యూర్ ఐ అడ్రస్ దట్ ఆల్సో, బికాజ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ సిన్ఫుల్ నేచర్. ఇప్పుడు కూడా పాపపు స్వభావంలో ఉన్నా కూడా ఇప్పుడు కూడా తప్పు చేసే అవకాశం ఉంది. మనం ఇతరులను గాయపరిచే అవకాశం కూడా ఇంకా ఉన్నది. అందుకే ఒకవేళ మనం మీద గాయపరిస్తే 3 థింగ్స్ అండి: టేక్ రెస్పాన్సిబిలిటీ, రిపెంట్, రెకన్సైల్. 3 పదాలు. బాధ్యత తీసుకోండి, దాని గురించి డిలే చేయకండి. టేక్ రెస్పాన్సిబిలిటీ. సారీ తమ్మి, నేను అట్లా అస్సలే అనుకోలేదు నాన్న, దిస్ ఈజ్ నాట్ మై ఇంటెన్షన్, బట్ ఐ డిడ్ ఇట్, ప్లీజ్ ఫర్గివ్ మీ. టేక్ రెస్పాన్సిబిలిటీ, రిపెంట్ అండ్ దేవునితో పశ్చాత్తాపడి, దేవుని సన్నిధిలో మీరు జెన్యున్ గా పశ్చాత్తాపడి రిపెంట్ కండి. వీలైతే ఈ వ్యక్తి కూడా సారీ చెప్పండి. సో టేక్ రెస్పాన్సిబిలిటీ, రిపెంట్ అండ్ రెకన్సైల్. వీలైనంత మటుకు సమాధానంగా బతకడం చాలా ఇంపార్టెంట్. మనం తప్పు చేస్తే, మరి మనకు తప్పు అయితే ఎట్లా చేయాలా, మనకే అన్యాయం అయితే ఏం చేయాలా, అది మనకు ఈ రోజు రేపు మనం కవర్ చేయబోయే అంశం. సో యోసేపు జీవితంలో అండి చాలా బ్యూటిఫుల్ స్టోరీ అండి. యోసేపు జీవితంలో చాలా అన్యాయం అయిందండి ఆయనకి. యోసేపు ఎక్కడెక్కడైతే నిలబడ్డాడో, ఎక్కడెక్కడైతే దేవుని కోసం స్టాండ్ తీసుకున్నాడో, ఎక్కడ దేవుని కోసం స్టాండ్ తీసుకుంటే అక్కడ దెబ్బతిన్నాడండి. యోసేపు లైఫ్ ను కొన్నిసార్లు నేను చూస్తేనే అనుకుంటా, ఇట్స్ సచ్ ఎ కాంట్రాస్ట్. మనలో చాలా మంది స్టాండ్ తీసుకోని వాళ్ళని కూడా తప్పించుకొని తిరుగుతున్నాం. ఆయన స్టాండ్ తీసుకున్న ప్రతిసారి దెబ్బతిన్నాడండి.
ఎక్కడ ఆయన దేవుని కోసం స్టాండ్ తీసుకుంటే అక్కడ దేర్ వాజ్ ఎ మిస్అండర్స్టాండింగ్ అండ్ సంబడి మిస్అండర్స్టూడ్ అండ్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్. ఎంతో పెద్ద శోధన వచ్చి పొతిఫర్ భార్య దగ్గర ఆ శోధనను నిజంగా ఆ శోధనకి అసలు సాధారణంగా కూడా ఏ పురుషుడు కూడా జయించలేనటువంటి ఆ శోధనను తను జయించి దేవుని కోసం నిలబడితే ఏమైంది? మళ్ళా జైలు పడ్డాడు. నిలబడ్డ ప్రతిసారి జైలు పడ్డాడండి. అన్యాయము ఆయనకు సొంత ఇంటికాడ నుండి వాళ్ళ అన్నదమ్ములే అన్యాయం చేసేసి అన్నదమ్ములే తీసుకుపోయి గుంటలు వేసేసి చంపేయాలని చూసినారు. దాని తర్వాత అన్నదమ్ములే ఆయన ఐగుప్తులకు అమ్మేసినారు. అన్నదమ్ములే మోసము ఇంటికాడ అయిందండి. ఎక్కడ నిలబడితే ఎక్కడ హీ స్టూడ్ ఫర్ గాడ్ ఫైర్ బ్యాక్ అయిపోయింది, రివర్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఏం చేస్తున్నావు ప్రభా నువ్వు? నీ కోసం నేను ఇంతగానో స్టాండ్ తీసుకుంటుంటే నేను స్టాండ్ తీసుకున్న ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతుంది కదా, ప్రతిసారి నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటలేడు. ఇంకా దీని తోడు నన్ను అందరు నిందిస్తున్నారు, నువ్వేదో చేసిందో పోయి ఉత్తగొచ్చుంటుందా నీకు? యోగును నిందించినట్టు యోగు స్నేహితులు ఎట్లాగైతే నిందించారో క్రైస్తవులను కూడా వేరే క్రైస్తవులు చర్చ్ మెంబర్లు స్నేహితులు కూడా మస్తు మంది ఇట్లా నిందిస్తాడు. నువ్వు ఏదో చేసింటావు బ్రదర్, ఉత్తగా ఎందుకు అవుతుంది, నీకే ఎందుకు అవుతుంది యాక్సిడెంట్, మీ ఆవిడకే ఎందుకు ఇట్లా అవుతుంది, మీ బాబుకే అవుతుంది, ఇట్లా మనల్ని అనవసరంగా నిందించేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారండి. Again, I want to clarify. If you know that you have sinned, please don't delay. Take responsibility and repent. కానీ నువ్వు ఏం చేయలే, నీ మనసాక్షికి క్లియర్గా తెలుసు, you did not do anything wrong. You stood for the Lord and you stood for what is right and still are experiencing pain or persecution or loss or injustice. అది అట్లాంటప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సో యోసేపు జీవితంలోని బ్యూటిఫుల్ గ్రేట్ స్టోరీ అండి. మనం అంటే నేను ఆయన స్టోరీని చాలా డీటెయిల్గా వివరించాను, కానీ మీకు తెలుసు ఫస్ట్ నుండి ఆయన చిన్నప్పటి నుండి దెబ్బలు తిన్నాడండి. ఇంటోళ్ళతోనే దెబ్బలు తిన్నాడు. అన్నదమ్ములు ఆయనను బిట్రే చేసినాడు. తర్వాత ఎక్కడ దేవుని కోసం నిలబడితే అక్కడ బిట్రే అయ్యాడు. చాలా ఏళ్ళైనాక, ఇన్ని అన్యాయాలు అయినాక అండి, చాలా సంవత్సరాల తర్వాత ఆయనకు న్యాయం అయింది జీవితంలో. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ న్యాయం, దేవుడు ఆయనను అంటే ఆయన పట్ల ఉన్నటువంటి రైచియస్నెస్ ను అనౌన్స్ చేశాడు. ఆదికాండం 50వ అధ్యాయంలో ఆ బ్యూటిఫుల్ మాట ఉంటుందండి. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఇన్జస్టిస్, సో మెనీ ఇయర్స్ ఆఫ్ పెయిన్, అన్నెసెసరీ క్రిటిసిజం, అన్నెసెసరీ జడ్జ్మెంట్, ఉత్తగా మనల్ని బాగా దూషించిర్రు, దూషణ మాటలు చెప్పినారు, మన గురించి నెగిటివ్, మన రెప్యుటేషన్ నాశనం చేసిర్రు అండ్ జైల్లో వేసిర్రు, అంత నెగిటివే. 50వ అధ్యాయం 20వ వచనం ఏమంటాడు వినండి యోసేపు. యూ మెంట్ ఈవిల్ అగేన్స్ట్ మీ బట్ గాడ్ యూజ్డ్ ఇట్ ఫర్ గుడ్. ఇది నేను అన్న కదండి, పవర్ ఇన్ ఫుల్ కంట్రోల్, మీక్నెస్. ఈ ట్రస్టెడ్ గాడ్ సావరెనిటీ సో మచ్. దేవుని సార్వభౌమత్వాన్ని ఎంత నమ్మిండంటే, అన్యాయమైన ప్రతిసారి ఎందుకైంది ప్రభా, ఇంకా ఎంతసేపు నన్ను ఇట్లా అన్యాయంలో ఉంచుతావు అని ఆయన క్వశ్చన్ చేయలేదు. యోసేపు జీవితంలో మీరు గమనిస్తే చాలా సార్లు బైబిల్లో ఆదికాండంలో కనబడే ఒక మాట ఏంటో తెలుసా? అండ్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్, అండ్ గాడ్ వాజ్ విత్ జోసెఫ్ అంటుంది. దేవుడు యోసేపు తోడుగా ఉండేని ఉంటుంది. ఎందుకంటే యోసేపు ఇంత అన్యాయం అవుతున్నా కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి ఆయన. ఎందుకు ప్రభా నాకు అన్యాయం అయిపోయింది, నాకే ఎందుకు అవుతుంది, ఎప్పుడు నన్ను నీతిమంతుగా తీరుస్తావు అని ఆయన ఎప్పుడు అడగలేదు. అన్యాయం అయితే ఓహో ఠీకే, ఎందుకైందో నాకు తెలియదు, కానీ మరి దేవుడు అలౌ చేసిండు కదా, ఐ డోంట్ నో వై, ఎందుకో నాకు కూడా తెలియదు, మరి ఎప్పుడు తెలుస్తుందో కూడా నాకు కూడా తెలియదు, బట్ ఐ ట్రస్ట్ గాడ్. నేను దేవుని నమ్ముతా, ఆయన యొక్క రైచియస్నెస్ నమ్ముతా, ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని నమ్ముతా. ఇన్ హీస్ టైమ్ హీ విల్ డిక్లేర్ మీ రైచియస్, బట్ టిల్ దెన్ ఐ విల్ జస్ట్ షట్ అప్. ఇట్స్ నాట్ మై జాబ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. నన్ను నేను డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ మనం అట్లా ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలోనే చాలా సార్లు ఇంకా మనం దేవుని నుండి దూరం అయిపోతామండి. ఇంకా ఎన్నో పాపపు అంటే పద్ధతులు పాటించే అవకాశం ఉంటుంది అండ్ మన సాక్ష్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. మన లైఫ్ లో అన్యాయాలు అయితేనే ఉంటాయండి. పీపుల్ విల్ మిస్అండర్స్టాండ్, పీపుల్ విల్ సే థింగ్స్ అబౌట్ యూ, బట్ డోంట్ జంప్ అప్ అండ్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఆర్ డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఇట్స్ నాట్ నెసెసరీ. ఐ నో ఇది చెప్పడం చాలా ఈజీ అండి, చేయడం అంత ఈజీ కాదు. కానీ నేను చెప్తున్నా కదా, దేవుని యొక్క సార్వభౌమత్వం మంచిగా అర్థం చేసుకొని, యథార్థంగా మన హృదయాన్ని చూసుకొని పరీక్షించుకొని, ఇఫ్ వీఆర్ ఏబుల్ టు ట్రస్ట్ గాడ్స్ టైమింగ్ అండ్ గాడ్స్ గుడ్నెస్ అండ్ గాడ్స్ సావరెనిటీ, యూ డోంట్ నీడ్ టు ఒక్క దినము కూడా, ఒక్క ఇంత ఎనర్జీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి. రేపు మనం యేసు ప్రభు జీవితం గురించి మాట్లాడినప్పుడు ఐ టాక్ మోర్ అబౌట్ దట్, బట్ ఈ రోజు ఐ జస్ట్ వాంట్ టు హైలైట్ అనదర్ లైఫ్. మీరు నాకు కీడు
చేయను ఉద్దేశించింది, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించింది. ఎప్పుడు? ఇప్పట్లో కాదు, ఏళ్ల క్రితం చేసిన పని. ఇన్ని ఏళ్ళు నా గుండెలో ఇట్ హర్ట్, బట్ ఐ నెవర్ ట్రై టు డిఫెండ్ మై సెల్ఫ్ ఆర్ రిటాలియేట్ ఆర్ టేక్ రివెంజ్. కసి తీర్చుకోవాలి, పగ పట్టాలి, పగ తీర్చుకోవాలి, వాళ్ళ బుద్ధి రావాలండి. విశ్వాసులు కూడా అంటారండి. నేను ఎందుకు ఈ విషయం ఇంత ప్యాషనేట్ గా మాట్లాడుతానంటే, ఈవెన్ అమాంగ్ బిలీవర్స్, విశ్వాసులు, క్రైస్తవులు, పెద్దలు, పాస్టర్లు కూడా అండి అన్యాయాన్ని సహించలేక, దేవా వాడికి బుద్ధి చెప్పు ప్రభు, వాడికి బుద్ధి వచ్చేటట్టు చేయి ప్రభు అని అంటే ఆ కసి, ఆ వెంజెన్స్ మనలో చాలా మందిలో ఉంటుంది. అందుకే ఈ థీమ్ ఈజ్ అ వండర్ఫుల్ థీమ్ అండి. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ హార్ట్స్. యా, ఎవరో నీకు అన్యాయం చేసేది ఏంటిది, నీ ప్రార్థన ఏంటిది, ప్రభా వాని కాలు ఎరగొట్టు, వాని బుద్ధి చెప్పు అని అనాలనిపిస్తే అది సహజంగా వచ్చే తలంపే అండి. కానీ వర్క్ ఆన్ యువర్ హార్ట్, కంట్రోల్ యువర్ ఎమోషన్, కంట్రోల్ యువర్ యాంగర్, కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అండ్ సరెండర్ ఇట్ టు గాడ్. అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని అంటారండి. అది మేలుకే దేవుడు ఉద్దేశించను. యూ ట్రై టు హర్ట్, బట్ గాడ్ డిడ్ ఇట్ ఫర్ సంథింగ్ గుడ్. నీకు గుడ్, నాకు గుడ్, అందరికి గుడ్ అయ్యేటట్టు చేసినాడు. సో ఈరోజు నేను ఐ విల్ టాక్ ఎ లిటిల్ బిట్ అబౌట్ పర్సనల్, అంటే మీక్నెస్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. టుమారో ఐ విల్ టాక్ అబౌట్ మీక్నెస్ ఇన్ ద లోకల్ చర్చ్. వ్యక్తిగత జీవితంలో మీక్నెస్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు నేను మోషే జీవితంలో నుండి కొన్ని విషయాలు చెప్తాండి. రేపటి దినము సంఘంగా, లోకల్ చర్చ్గా, ఒక బాడీ ఆఫ్ క్రైస్ట్గా మన చర్చ్లో మనము మీక్నెస్ అనేది ఎట్లా ప్రాక్టీస్ చేస్తాం అనేది మనము అర్థం చేసుకోవాలనేది నేను ఆశిస్తున్నాను. మీ దగ్గర బైబిల్ ఉంటాయండి, నంబర్స్ చాప్టర్ 12. ఓకే, నంబర్స్ చాప్టర్ 12లో అండి మనందరికీ తెలిసిన ఒక సంఘటన మనకు కనబడుతుంది. ఈ నంబర్స్ 12లో మిరియం అండ్ అహరోను, మోషే వాళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్, వీళ్ళే ఈయనకు మోసం చేస్తే ఈయన రియాక్షన్ ఏంటో నంబర్స్ చాప్టర్ 12 వర్సెస్ 1 to 4 ఒకసారి మనము చూద్దాం. సో ఇక్కడ ఏమంటారంటే, ఆ స్త్రీని బట్టి, సో మోషే ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకున్నాడని, ఆ స్త్రీని బట్టి ఏమన్నాడట, మిరియము అహరోన్లు అతనికి విరోధముగా మాటలాడింది. మిరియము అహరోన్లు అతనికి విరోధంగా మాటలాడింది. వారు మోషే చేత మాత్రమేనా యెహోవా పలికేది, మాతో కూడా పలుకుతారని ఛాలెంజ్ చేస్తాడు. చేసి అక్కడ 3వ వచనం ఏముంటుందంటే, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అన్న మాట ఉంటుందండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా అని చూసి దాని తర్వాత 4వ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారంలోకి రండి అని పిలిచి వాళ్ళతో మాట్లాడినట్టు మనం చూస్తాం. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు క్లారిఫై చేయాలనుకున్నాను. బికాస్ ఈ ప్యాసేజ్ చదివినప్పుడల్లా చాలా మందికి ఉండే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఏంటంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని మోషే ఎట్లా రాసింటాడు? ఈ మొదటి 5 పుస్తకాలు మోషేనే కదా రాసింది. మోషేనే రాస్తే మోషేనే మిక్కిలి సాత్వికుడు అని ఎట్లా రాసుంటాడు అని చాలా మందికి అనుమానం వస్తాను. సో దేర్ ఆర్ 2 ఎక్స్ప్లెనేషన్స్ అండి. ఒకటేమో లిటరల్ గా దేవుడు మోషేకి ఏమి చెప్పాడో, అంటే ఏమైతే బయలుపరిచినట్టే రాయడం మోషే పని. దేవుడు ఏమి బయలుపరుస్తున్నాడో, ఏమి రివీల్ చేస్తున్నాడో అది ఉన్నట్టు రాయాలి అంతే. ఇప్పుడు ఇట్ ఈస్ పాసిబుల్ దట్ గాడ్ టోల్డ్ మోసెస్ టు రైట్ జస్ట్ లైక్ దిస్. అరే ప్రభా, ఈ మాట అంటున్నాను ఏంటంటే, నేను నిన్ను సలహాలు అడుగుతలేను మోషే, రాయొచ్చా లేదని పర్మిషన్ అడుగుతలేను, రాయి అని చెప్తున్నాను, రాయ్ అని దేవుడే మోషేతో కూడా చెప్పించి రాసి ఉండొచ్చు. దట్ ఈస్ ఎ పాసిబిలిటీ, ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. కానీ దానికంటే ఒక బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఆ మాటే కదండి, ఆ మాటకు వస్తే ఈ 5th బుక్ ద్వితీయోపదేశకాండంలో మోషే మరణించడం గురించి కూడా ఆ పుస్తకంలోనే ఉన్నది. సో ఈ రెండింటిని చూసినాక చాలా మంది బైబిల్ కామెంటేటర్స్ ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే, ఈ 5 పుస్తకాలు మోషేనే రాసిండు, కానీ తర్వాత యెహోషువ వచ్చినాక యెహోషువ పుస్తకంలో కూడా చాలా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ యెహోషువ రాస్తాడు. బట్ ఈ పుస్తకాన్ని కంటిన్యూస్ గా ఆ పుస్తకం రాస్తున్నాడు కాబట్టి అది రాసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువకు ఇచ్చినటువంటి ప్రేరేపణ వలన ఈ 2 పార్ట్స్ యాడ్ చేసి ఉంటాడు యెహోషువ. అగైన్ ఇట్స్ ద హోలీ స్పిరిట్ హూ లెడ్ జాషువా టు యాడ్. ఇట్స్ నాట్ యెహోషువకు ఏదో బ్రిలియంట్ తరం వచ్చి రాయాలని కాదు. అగైన్ పరిశుద్ధాత్మ దేవుడే యెహోషువను ప్రేరేపించి ఈ యొక్క గ్రంథంలో ఈ 2 మాటలు యాడ్ చేసినాడు అని మనం చూస్తాం. సో మోసెస్ వాజ్
a humble man. He was the most humble on the face of the earth అనే మాట యెహోషువ యాడ్ చేసి ఉంటాడు. అట్ ద సేమ్ టైం మోషే యొక్క మరణం గురించి కూడా యెహోషువ యాడ్ చేసి. సో దట్ ఈస్ వన్ ఎక్స్ప్లెనేషన్. ఇంకో విషయం అన్న, మరి అన్న వీళ్ళిద్దరు ఎవరు, అహరోను మిరియం, ఇద్దరు కూడా మోషే మీద వ్యతిరేకించారు కదా, ఇద్దరు కూడా వాళ్ళు ఆయనను అపోజ్ చేస్తున్నారు. మరి ఇద్దరు అపోజ్ చేస్తే దేవుడు ఎందుకు మిరియం ఒక్కదాన్నే శపించినాడు, ఆ ఒక్కదానికే లెప్రసీ ఎందుకు వచ్చింది, ఇద్దరికి పనిష్మెంట్ రావాలి కదా అని అడుగుతాం. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై, సింపుల్ ఆన్సర్స్ అండి. ఇద్దరు చేసినారండి, అపోజ్ చేసిన ఇద్దరే. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అండి, ఈ ఒక్క ఇన్సిడెంట్ లో ఎక్కువ పాత్ర మిరియం తీసుకున్నట్టు మనం చూస్తామండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే అండి, ఎప్పుడైనా సరే అహరోను మిరియం అన్న పద పేర్లు వచ్చినప్పుడు అండి, ఎప్పుడు వచ్చినా సరే అహరోన్ పేరే ఫస్ట్ వస్తుంది. మీరు ఆదికాండంలో ఎన్నిసార్లు చదవండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అహరోన్ పేరు ఫస్ట్ వచ్చి తర్వాత మిరియం పేరు వస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ లో మాత్రం మిరియం పేరు ఫస్ట్ వస్తుంది. ఈ ఒక్క ఇన్సిడెంట్ లో మీరు చూస్తే మిరియం పేరు ఫస్ట్ వస్తుంది. షీ ఈస్ ద వన్ హూ స్టార్ట్స్ కంప్లైనింగ్. సో ఆమె బేసికల్ గా అహరోన్ ను కొంచెం వెనకేసుకొని వచ్చి మన ఇద్దరం కలిసి ఈయన కంప్లైంట్. సో మిరియం టుక్ ద ఇనిషియేటివ్, అందుకే ఆమె పేరు ఫస్ట్ వచ్చిన తర్వాత అహరోన్ పేరు వస్తుంది. దాని తర్వాత ఇంకో విషయం, ఎందుకు దేవుడు అహరోను ఎక్కువ శపించలేదు, ఆమెను ఎక్కువ శపించినంటే, ఇన్ఫాక్ట్ అహరోను వాజ్ ఎ ప్రీస్ట్. ఈ లేవీల ప్రకారం అండి, ఒకవేళ ప్రీస్ట్ కింద లెప్రసీ వస్తే ఆ ప్రీస్ట్ లెప్రసీ వచ్చిన వాడు మళ్ళీ ప్రీస్ట్ గా ఉండడానికి ఎలిజిబిలిటీ ఉండదు. దేవుడు ఇంకా అహరోను ప్రీస్ట్ గా వాడుకోవాలంటే ఆయనకు లెప్రసీ రాకుండా ఉండాలి. సో దేర్ వర్ 2 reasons why God did not punish Aaron with leprosy. ఒకటి, మిరియం took the initiative. రెండోది, అహరోను God protected him because he wanted to use him as a priest, and also he was not the original person who suggested it. He is just assisting మిరియం. ఇద్దరు కూడా చేశారు, కానీ అందుకు ఈయనకు లెప్రసీ రాలేదు అనేది మనం చూస్తాం. తర్వాత మనందరికీ తెలిసే విధంగా మోషే ప్రార్థన చేస్తాడు, he prays for Miriam and then God heals her from leprosy. సో మోషే యొక్క స్వభావం అక్కడ మనకు కనబడతాం. సో జస్ట్ కొన్ని క్లారిఫికేషన్ ఇస్తున్నాయి. ఇప్పుడు మోషే జీవితంలో నుండి మనం ఒక 5 or 7 minutes కొన్ని ఇంపార్టెంట్ పాఠాలు చూసి నేను ఈ యొక్క థాట్ ని ముగిస్తాను. సో మోషే ఈ ఇద్దరు ఆయన అపోజ్ చేశారు. ఇన్ఫాక్ట్ హీ వాజ్ ద లీడర్ బట్ దే అపోజ్డ్ హిమ్. సో హీ షుడ్ హావ్ గాట్ యాంగ్రీ. కోపం రావాలా, ఆయన కోపం రాలే. ఎందుకంటే ఆయనకు దేవుని యొక్క సార్వభౌమత్వంలో, గాడ్ సావరెంటీలో ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే, నన్ను నాయకుడిగా ఎన్నుకున్నది దేవుడు, పిలిచింది దేవుడు, చూసుకుంటుంది దేవుడే. వీళ్ళు నన్ను నాయకత్వం నుండి తీసేయాలని చూస్తున్నారు, నా పదవిని తీసేయాలని చూస్తున్నారు, నా పాపులారిటీ తీసేయాలని చూస్తున్నారు, నాకున్నటువంటి అధికారం తీసేయాలని చూస్తున్నారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఫర్ హిజ్ ఓన్ పవర్, ఫైటింగ్ ఫర్ హిజ్ ఓన్ పొజిషన్, మోసెస్ జస్ట్ ట్రస్ట్ గాడ్. యోసేపు ఎట్లాగైతే దేవుని నమ్మి ఆయన సమయం కోసం ఆగాడో, మోసెస్ కూడా హీ వెయిటెడ్ ఫర్ గాడ్, ట్రస్టెడ్ గాడ్ అండ్ వెయిటెడ్ ఫర్ గాడ్. బై ద వే అండి, మోసెస్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్, ఆయన కూడా చాలా బలహీనతలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ మనందరికీ తెలుసు మోసే స్టోరీ, అసలు ఈయన స్టోరీ స్టార్ట్ అవడే మర్డర్తో స్టార్ట్ అయింది. కోపం ఆపుకోలేక మర్డర్ చేసినటువంటి క్యాండిడేట్ ఈయన. కోపం ప్రాబ్లం మోసేకు చాలా ఉన్నదండి. కానీ దేవుడు హీ వర్క్డ్ ఆన్ హిస్ హార్ట్ సో మచ్ దట్ ఆ మర్డర్తో స్టార్ట్ అయింది. తర్వాత ఆఖరికి ఈయన ప్రామిస్ ల్యాండ్ పోలేకపోవడానికి కూడా కారణం ఏంటంటే, దేవుడు మాట్లాడమంటే బండను కొట్టినాడు. సో వీ సీ దట్ హీ వాజ్ అంటే హీ హ్యాడ్ దిస్ యాంగ్రీ ఎపిసోడ్స్ రైట్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఆల్సో ఎట్ ద ఎండ్. బట్ ఇన్ బిట్వీన్ మధ్యలో అండి ఇన్ని సంవత్సరాలు దేవుడు ఆయన ఎట్లా నలగగొట్టి ఎట్లా ప్రిపేర్ చేసినంటే అమేజింగ్ స్టోరీ అండి. మోసెస్ అంటే ఆయన ఎంత హంబుల్ అయినాడు, ఎంత మీక్ అయినాడు అనే దానికి చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి, వీళ్ళిద్దరూ ఆయన పొజిషన్ ని ఛాలెంజ్ చేసినప్పుడు హీ డి నాట్ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఎన్ని రోజులు సతాయించిండ్రో నాకు తెలియదు, ఎన్ని రోజులు ఛాలెంజ్ చేసిండ్రో నాకు తెలియదు, బట్ హీ జస్ట్ కెప్ట్ క్వైట్. ఆయన పెద్ద డిఫెండ్ చేసుకోలేదు. తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా ఎంత కంప్లైంట్ చేసినంటే, వాళ్ళు గునిగిన గునుగుడికి దేవునికే కోపం వచ్చిందంట. ద పేషెంట్ గాడ్ బికేమ్ ఇంపేషెంట్. అంత దీర్ఘశాంతం కలిగిన దేవునికి కోపం వచ్చే అంత విసుక్కున్నారండి వాళ్ళు. బట్ సమ్హౌ మోసెస్ స్టూడ్ ఇన్ బిట్వీన్ యాజ్ ద లీడర్. మోసెస్ వాళ్ళకు ఈ సతాయించేటోళ్ళు పోతే చాలా ప్రాబ్లమ్స్ పోతాయండి మోసెస్కి, కానీ పోనీయలే, మధ్యలో నిలబడ్డాడు. దేవుడికి మధ్యలో లేదు ప్రభా, లేదు, అట్లా జరగడానికి వీలేదు. నీ నామానికి దూషణ కలగకూడదు,
వీళ్ళ మీద ప్రేమ కంటే నాకు నీ మీద నీ నామానికి దూషణ కలగకూడదు. ఐ లవ్ దీస్ పీపుల్ బట్ ఐ ఆనర్ యువర్ నేమ్, ఐ రెస్పెక్ట్ యువర్ నేమ్ మోర్ దెన్ దీస్ పీపుల్. వీళ్ళకు నష్టం కలగదు, నీ నామానికి అపకీర్తి రాకూడదు. అండి, నేను ఇంతకుముందు చెప్పిన కదా, దిస్ ఈస్ ద రైట్ యూజ్ ఆఫ్ పవర్. ఇతరులకు నష్టం కలగొద్దు, దేవుని నామానికి అపకీర్తి కలగొద్దు. అది మోజెస్ యొక్క మోటివేషన్. అందుకు ఆయన మధ్యలో నిలబడే, ప్రభా లేదు వీళ్ళని నువ్వు అట్లా నాశనం చేయకూడదు అని మధ్యలో నిలబడి వాళ్ళని కాపాడండి. అందుకే బైబిల్లో అంటే ఈజ్ ద వీకెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ప్లానెట్, ఆన్ దిస్ ఎర్త్ అని అంటాడు. ఎందుకంటే ఇంత సతాయించేటోళ్ళని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిగుంటుంది అని ఉంటుందండి. కానీ సతాయించే వాళ్ళ పట్ల కూడా అంత ప్రేమ కలిగి అంత పేషెంట్ ఉన్నాడు అంటే ఆయన హృదయం ఎట్లాంటిది అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ యొక్క నిర్గమకాండంలో చాలాసార్లు మనం చూస్తాం అంటే హౌ పేషెంట్ హీ వాస్ అండ్ హౌ ఎండ్యూరింగ్ హీ వాస్ వెన్ ఇంజస్టిస్ హ్యాపెన్ టు హిమ్. నేను ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తానండి. డ్యూటరానమీ చాప్టర్ 34లో 4-5 వచనాలకు వద్దాం మనం. సో మనందరికీ తెలుసు డ్యూటరానమీ 34 ఇస్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్ అండ్ ఎండ్ ఆఫ్ మోసెస్ స్టోరీ. సో మరి అన్న నిజంగా అంత సాత్వికుడు ఈయన కూడా కోపం వచ్చింది కదా, ఈయన కూడా బలహీనుడే కదా, ఈయన ఇంపర్ఫెక్ట్ అంటే ఎస్ ఈయన కూడా బలహీనుడే, ఇంపర్ఫెక్టే. కానీ ఈయనలో ఉన్న ఒక చాలా గొప్ప లక్షణం ఏంటో ఇక్కడ నేను కొంచెం హైలైట్ చేసి చూపించాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డి నాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్, హీ డి నాట్ ఓవర్ రియాక్ట్, హీ డి నాట్ అంటే తన డిఫెన్స్ కోసం తన శక్తిని వాడుకోలేదు. హీ జస్ట్ వెయిటెడ్ ఫర్ గాడ్స్ టైం. ప్రభా నువ్వే తీర్చు, నువ్వే నాకు న్యాయం చేయి. ఐ విల్ నాట్ ఫైట్ ఫర్ మై జస్టిస్. నాకు న్యాయం చేయను, నాకు నేను కోర్టుకు పోను, నాకు నేను కేసులు అయ్యా, నాకు నేను ఇంకో 5-6 వేసుకొని పోయి నేను ఆర్గ్యుమెంట్లు చేయను. నో, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఐ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. కెన్ ఐ? ఎస్ యూ క్యాన్, బట్ ఐ వోంట్ వేస్ట్ ఈవెన్ లిటిల్ ఎనర్జీ ఇన్ ట్రైంగ్ టు డిఫెండ్ మై సెల్ఫ్. ఎందుకంటే అండి అట్లా డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో మనం ఇంకా చాలా దేవునికి అంటే సంఘానికి హాని చేస్తాము, అపకీర్తి చేస్తాం, మన సాక్ష్యం కూడా చాలా చెడగొట్టుకుంటామండి. ఏముంటుందో చూద్దాం మనం 34వ అధ్యాయంలో. గాడ్ ఇన్వైట్స్ మోసెస్ టు మౌంట్ నీబో. నీబో శిఖరమునకు ఎక్కిండట. నీబో శిఖరమునకు యెహోవా దేవుడు పిలుస్తాడు. పిలిచి అంటాడు, నానా ఇక ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. అగైన్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు స్టోరీ లాగా మీకు చెప్తున్నాను. మీరు బైబిల్ చదవండి, అక్కడ 34వ అధ్యాయం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బై ద వే గాడ్ సేస్ హీ వాజ్ ఫ్రెండ్ విత్ మోసెస్. ఎట్లాంటి ఫ్రెండ్ అంటే ఇక అంత ముఖాముఖిగా అంత స్వయంగా అంత సమయము ఇంకా ఏ మానవుడితో దేవుడు గడిపినట్టు మనం చూడం. హీ వాజ్ ప్రాబ్లీ ద క్లోజెస్ట్ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ హ్యాస్ సీన్ ఆర్ అట్లీస్ట్ సీన్ ఎ గ్లిమ్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. దేవుని స్వయంగా చూడకపోయినా గ్లిమ్స్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. స్నేహితుడు, దిల్ కోల్కే బాత్ కరే, హృదయం ఇప్పి మాట్లాడుకున్నాడు దేవునితో. అట్లా మాట్లాడే సంబంధం ఈయనకున్నది. సో నేను అనుకుంటా దేవుడు కూడా అనుకున్నాడు, సరే నేను ఎట్లాగో ప్రామిస్ ల్యాండ్ పోతలేడు కదా, లెట్ మీ హెల్ప్ హిమ్ టు సీ ఇట్ అని నీబో శిఖరంకి ఎక్కించినాడు. నీబో శిఖరంకి ఎక్కించి అక్కడ పోయినాక ఈ వార్త చెప్తున్నాడు. చాలా అంటే ఇట్స్ అ వెరీ ఎమోషనల్ ప్యాసేజ్ అండ్ ఐ లవ్ ఇట్. నేనైతే కొన్నిసార్లు చదువుకొని నేనెగిన మోసెస్ అయి ఉంటాయి 40 ఏళ్ళు ఇంత కష్టపడి ఇంత పోరాటం చేసి ఇన్ని త్యాగాలు చేసుకొని ఇన్ని అపోజిషన్స్ ఎదుర్కొని ఇంత సక్సెస్ఫుల్ గా ఇన్ని లక్షల మందిని సక్సెస్ఫుల్ గా ఎడారంతా తీసుకొని వస్తే ఇంకా అంత దూరంలో ఉన్నది కనబడుతుంది, అంతే ఒడ్డున కనబడుతుంది. ఇక్కడికి వచ్చి ఆ ప్రశ్న ఏంటి ప్రభు, ఎంత బాధ ఉంటుంది ఆయన హృదయానికి. మరియు యెహోవా అతనితో ఇట్లానండి, 4వ వచనం 34వ అధ్యాయం 4వ వచనం ద్వితీయోపదేశకాండం. ఇక నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకులు, యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశము ఇదే అని కన్నులారా నిన్ను దాని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. కన్నులారా చూసుకో, కన్నులారా చూసుకో, అక్కడ కనబడుతుంది. దట్ ఈస్ ద ప్రామిస్ ల్యాండ్. కన్నులారా చూసుకో. కానీ మోసెస్ యు ఆర్ నాట్ గోయింగ్ దేర్, నువ్వు వెళ్ళట్లేదు అన్నాడు. ఐ డోంట్ నో అది విన్నప్పుడు మోసెస్ అట్లా ఏమైందో నాకు తెలియదండి. కానీ నెక్స్ట్ మాట ఏమంటో తెలుసా అండి, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున
మోయాబు దేశంలో వృత్తి నొందెను అని ఉంటుందండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో వృత్తి నొంది. దట్ ఈస్ వేర్ హీ ఎండెడ్ హిస్ స్టోరీ. బట్ ఐ జస్ట్ వాంట్ టు, ఏమై ఉంటుంది మోజెస్కి, ఏమనిపించుంటుంది ఇక్కడ తీసుకొచ్చి ఈ మాట చెప్తే? ఐ థింక్ ఒక్కసారి మోజెస్ అన్ని ఆలోచించుంటాడు. యూనో, నా లైఫ్ గురించి ఆలోచిస్తలే 120 ఏళ్ళ నా జీవితం, అసలు నేను పుట్టుడే ఒక మిరక్లెస్ బేబీగా పుట్టిన, అప్పుడే చచ్చిపోవాల్సింది ఉండే, సంభవ బతికిచ్చింది దేవుడు. నైల్లో ఒక చిన్న గుట్టలు పెట్టి పెంచినాడు నన్ను, ఏం కాకుండా ప్రొటెక్ట్ చేసినాడు. మొత్తానికి ఫరో దగ్గర నేను నెక్స్ట్ ఫరో అంత పవర్ఫుల్గా నన్ను పెంచినాడు, ప్యాలెస్లో పెంచినాడు, మస్తు ట్రైనింగ్ ఇచ్చినాడు. దాని తర్వాత నా సొంత శక్తితో ఎప్పుడైతే దేవుని సేవించాలనుకున్నాడో పాఠం నేర్పించడానికి పడేసిండు ఏడాదిలో. 40 సంవత్సరాలు ఎవ్వడికి అడ్రస్ లేకుండా బతికిన నేను. 40 సంవత్సరాలు వాళ్ళ మామ గొర్రెలు చూసుకుంటే బతికినాను నేను. ఈ వాజ్ జస్ట్ అన్ ఆర్డినరీ షెపర్డ్ మ్యాన్. అయిపోయింది అనుకున్నాడు, తన లైఫ్ అక్కడే అయిపోయింది అనుకున్నాడు. కానీ దేవుడు వచ్చి మళ్ళీ చెప్పాడు, మోషే, యు ఆర్ ద రైట్ పర్సన్, ఐఎమ్ గోయింగ్ టు కాల్ యూ. ఐ డోంట్ థింక్ మోజెస్, అంటే వెనక్కి చూసుకుంటా అండి, ఐ డోంట్ థింక్ మోజెస్ ఎవర్ థాట్ దట్ హీ విల్ బి ద పర్సన్ గాడ్ విల్ యూజ్. అయిపోయింది, నేను ఇగో ఈ గొర్రెలు చూసుకుంటా, మా మామ ఇత్రో గొర్రెలు చూసుకుంటా, అక్కడేమనంటే మిద్యాను అరణ్యములలో ఇత్రో అనే వాళ్ళ మామ గొర్రెలు చూసుకుంటున్నాడు, వాళ్ళ గొర్రెలు మేపుతున్నాడు ఆయన. ఫస్ట్ థింగ్, నేను ఎప్పుడో చిన్నప్పుడే చచ్చిపోవాలి, తర్వాత నేను ఆ ఐగుప్తిని చప్పినప్పుడు అప్పుడన్నా చచ్చిపోవాల్సింది ఉండే. ఇక దాని తర్వాత మా మామ దగ్గర పోయి గొర్రెలు చూసుకుంటే ఇక అట్లనే చచ్చిపోవాల్సింది ఉండే. బట్ అన్ని ట్విస్టులు ఇచ్చి లాస్ట్కి దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడెక్కడ కూడా నా స్టోరీ ఎండ్ కాకుండా మళ్ళా నన్ను ఫరో దగ్గర తీసుకెళ్ళి ఈ 40 ఏళ్ళు నన్ను ఆయన సేవలో వాడుకొని ఇక్కడికి వచ్చినాక ఈ కొండ మీద నుండి చూపించి దట్ ఈస్ ద ప్రామిస్ ల్యాండ్ అని చెప్పి ఆయనకు చూపిస్తుంటే నేను అనుకుంటా, యూనో, మోసెస్ కుడ్ హావ్ ఆస్క్డ్, ఎందుకు ప్రభా ఇంత దూరం తెచ్చిన కొంచెం చేద్దాం. బట్ యూనో, యాక్చువల్గా అండి మీరు 34వ అధ్యాయంలో ఉన్నారు కదా, మీరు 32వ అధ్యాయం ఎండింగ్ చూడండి. 33వ అధ్యాయం అంతా కూడా ఆయన అందరినీ, ప్రతి ట్రైబ్ను ఆశీర్వదిస్తాడు. ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్ దట్ హీ ఈస్ నాట్ ఎంటరింగ్, నువ్వు పోవు అన్న వార్త విన్నా, he blesses everybody. How can you bless everybody after hearing that you are not going? How can you be so calm after hearing that you are not going? ఎందుకంటే ఇదే మాట అండి, ఏమన్నా తెలుసా అండి, అక్కడ ఇంగ్లీష్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. I will give it to your descendants. I have let you see it with your eyes, but you will not cross over into it. అని ఇంగ్లీష్లో అంటే, and Moses, the servant of the Lord, died there in Moab, just as the Lord told him. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందాడు. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్ హీ డైడ్ దేర్. అకార్డింగ్ టు గాడ్స్ వర్డ్. చావులో కూడా దేవుని మాటకు విధేయుడై చచ్చిపోయినాడు. హీ డి నాట్ రెసిస్ట్, హీ డి నాట్ ఛాలెంజ్, హీ డి నాట్ ఆస్క్, ఎందుకు ప్రభా, ఏం చేసిన ప్రభా నేను, ఏం లేదండి. బికాస్ హీ న్యూ వన్ థింగ్, దేవుడు ఏమన్నా ప్లాన్ చేస్తలే, ఇక అంతకంటే బెటర్ ప్లాన్ మనం ఎవరం చేయలేము. నా లైఫ్ ఎప్పుడో అయిపోవాల్సింది ఉండే, పుట్టంగా చచ్చిపోవాల్సిన వాడిని, ఐగుప్తులో చచ్చిపోవాల్సిన వాడిని, ఎడార్లో పడి చచ్చిపోవాల్సిన వాడిని, అన్నిటి చోట్ల కూడా దేవుడు నన్ను కాపాడి తెచ్చింది ఇక్కడికి. హౌ కెన్ ఐ ఆస్క్ గాడ్, ప్రభా ఇట్లా చేసినావు ఎట్లా అడుగుతా? ఒక్కసారి వెనక చూసుకుంటే ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ ఎ మిరకల్. ఇంత నా జీవితాన్ని ఇంత బ్యూటిఫుల్ గా నడిపించిన దేవుడు, ఇఫ్ హీ చోజెస్ దట్ ఐ షుడ్ ఎండ్ ఇట్ హియర్, హౌ కెన్ ఐ కంప్లైన్? దిస్ ఇస్ ఎ గ్రేట్ గిఫ్ట్ అని దాన్ని ఆ గిఫ్ట్ గా తీసుకున్నాడే తప్ప ఆయన కంప్లైంట్ చేయలే, రెసిస్ట్ చేయలే. ఒక భక్తుడు చాలా బ్యూటిఫుల్ గా రాస్తారండి. యాక్చువల్గా రూత్ హేలీ బార్టన్ అని ఒక భక్తురాలు, షీఈ్ ఎ బ్యూటిఫుల్ ఆథర్. ఆమె ఏం రాస్తారంటండి, అందరూ మోషే ప్రామిస్ ల్యాండ్ పోలేదు కాబట్టి చాలా సాడ్ అని అనుకుంటారు, కానీ మోషేకి ఉన్నటువంటి గొప్ప వరం, గొప్ప గిఫ్ట్, ఆయన లైఫ్ లో ఉన్న అతి గొప్ప గిఫ్ట్ ఏంటో తెలుసా అండి? దట్ ఎవ్రీ డే ఆఫ్ హిస్ లైఫ్ హీ ఎంజాయ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. When you enjoy the presence of God every day of your life in wilderness, God's presence will become so sweet
that the promised land will look lame అని అంటదండి. బ్యూటిఫుల్ థాట్ అండి. దేవుని సన్నిధిని ఆయన ప్రతిదినం ఎంత అనుభవించిందంట అండి. ఆ ప్రామిస్ ల్యాండ్ చూసి లేకపోతే పోయింది ప్రభా, ప్రామిస్ ల్యాండ్ ఇట్స్ జస్ట్ ఎ ల్యాండ్, నీ సన్నిధి నాకు ఎక్కువ ఇంపార్టెంట్ ప్రభా, అది నువ్వు నాకు ఇచ్చినావు. ల్యాండ్ ఇస్తలేవు అంతే కదా, ల్యాండ్లో నేను కాలు పెడతలేను అంతే కదా. బట్ నా జీవితంలో అతి పెద్ద స్టోరీ ఏంటో తెలుసా? ఐ ఎంజాయ్డ్ యువర్ ప్రజెన్స్ ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్. హౌ కెన్ ఐ ఆస్క్ ఫర్ ఎ గ్రేటర్ గిఫ్ట్ దెన్ దట్? అంతకంటే గొప్ప వరం నేను ఎట్లా అడుగుతా ప్రభు? కాబట్టి కృతజ్ఞతతో చెప్తున్నాను, లెట్ ఇట్ బి డన్. నీ వాక్య ప్రకారం లెట్స్ క్లోజ్ మై స్టోరీ హియర్. చాలా బ్యూటిఫుల్ అండి. మనం కూడా అటువంటి సంబంధం దేవునితో కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీక్నెస్, అబ్సల్యూట్లీ యాక్సెప్టింగ్ గాడ్ సావరెనిటీ అండ్ సరెండరింగ్ అవర్ సెల్ఫ్స్ టు గాడ్. ఎంతగా అంటే ఏమి దేవుడు అలౌ చేసినా కూడా అది మన మేలు కోసమే అని ఎరిగి ఆనందంగా, జాయ్ఫుల్గా దానికి సరెండర్ చేసి దాన్ని అంగీకరించడం. అండ్ మోసెస్, యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి నొందెను. దిస్ ఈజ్ హౌ హీ క్లోజ్డ్ హిస్ స్టోరీ. మై ప్రేయర్, ఇక్కడ వింటున్న వాళ్ళందరం కూడా అండి, ఇట్స్ అ పవర్ఫుల్ స్టోరీ అండి. ఐ లవ్ దిస్ వర్డ్స్. యెహోవా మాట చొప్పున ఆయన మృతి చెందాడు. హీ ఫినిష్డ్ హిస్ స్టోరీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నా ఆశ, నా ప్రార్థన మనందరం కూడా లెట్స్ లివ్ ఎ లైఫ్ ఇన్ సచ్ ఎ వే that we will live our life under God's sovereignty and we will finish our life under God's sovereignty and cheerfully surrender ourselves to God's sovereignty. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవ, ఈ సాయంకాలం నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడిందని కొందరు చెల్లిస్తున్నాం. మీక్నెస్ అనేది చాలా ఎక్కువగా మేము మాట్లాడుకునే టాపిక్ కాదు. ఈరోజు మరి మీక్నెస్ అంటే ఏంటి, ఎటువంటి వారు దాన్ని కలిగి ఉండగలరు, ఎందుకు కలిగి ఉండగలము, ఎలా ప్రాక్టీస్ చేయగలమని యోసేపు జీవితంలో నుండి, మోషే జీవితంలో నుండి మీరు మాకు నేర్పించిన పాఠాలకై నీకు వందనాలు ప్రభా. మరి ఈ వాక్యం విన్న మేమందరం కూడా వ్యక్తిగతంగా మా జీవితాలు మేము ఒకసారి పరీక్షించుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ మేము ఎవరికైనా అన్యాయం చేస్తే మేము ఎట్లా రియాక్ట్ కావాలి, మాకెవరైనా అన్యాయం చేస్తే మరి తెలుసో తెలియకో మమ్మల్ని ఎవరైనా గాయపెడితే మేము దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలా, ఎట్లా రియాక్ట్ కావాలని చాలా బ్యూటిఫుల్గా మోషే జీవితంలో మాకు నేర్పించింది నీకు వందనాలు ప్రభా. మాకున్న శక్తి మా సెల్ఫ్ డిఫెన్స్ కోసం మేము ఎప్పుడు కూడా వాడకుండా, మా సొంత అజెండా కోసం, మా సొంత స్వార్థం కోసం, మా సొంత ప్రణాళికల కోసం మేము ఎప్పుడు కూడా వాడకుండా నీ మహిమ కోసం, ఇతరుల ఆశీర్వాదం కోసము మాకిచ్చే ప్రతి అవకాశాన్ని, శక్తిని వాడడానికి సహాయం చేయమని మరియు సార్ మాకు ఇచ్చిన ఈ మంచి సహవాసానికి వందనాలు చెల్లిస్తూ తిరిగి రేపటి దినం ప్రభా ఈ వాక్యాన్ని వినడానికి సిద్ధం చేసి మమ్మల్ని తీసుకురమ్మని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.